టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సిరీస్ లో 6th క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఏబిసి వచ్చేసి 24, 5, 12 డేస్ లో ఒక వర్క్ ని పూర్తి చేయగలరు అనమాట. ఓకే, అయితే ముగ్గురు కలిసి పని చేసినప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఏబిసి కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 25, 4, 12. ఓకే, ఏ వచ్చేసి 24, బి వచ్చేసి 5, సి వచ్చేసి 12. మనకు టోటల్ వర్క్ తెలీదు. టోటల్ వర్క్ తెలుసుకోవడానికి ఎల్సిఎం చేయాలన్నమాట. ఎల్సిఎం చేస్తే 120 వస్తుంది. ఓకే, 24, 5, 24, 10. ఓకే, ఈ వాల్యూ ఏంటంటే వాళ్ళ ఒక్కరోజు పని చేయగల సామర్థ్యం, వాళ్ళ ఎఫిషియన్సీ అనమాట, వన్ డే ఎఫిషియన్సీ. అదే ఏ విధంగా వస్తుందంటే 120/24, 120/5, 120/12 చేస్తే 5, 24, 10 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఒక్క రోజులో చేయగలిగిన ఎఫిషియన్సీ వర్క్ ఇది. ఓకే, 10, 34, 39. ముగ్గురు కలిసి వన్ డేలో 39 యూనిట్స్ వర్క్ చేయగలరు అనమాట. టోటల్ వచ్చేసి 120 యూనిట్స్ వర్క్. ఓకే, సో ఇప్పుడు 120/39 అంటే మనకి ఎన్ని రోజులు తెలుసుకోవాలి కదా. ఒక రోజులో 39 వర్క్ యూనిట్స్ పని చేస్తే టోటల్ వచ్చేసి ఇంత కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో మనం చేయడానికి డివైడ్ చేస్తాం అనమాట. 340. ఓకే, 40/30. 13 1. ఓకే, 1/13 డేస్ లో వర్క్ పూర్తి చేస్తారు అనమాట. ఇక్కడ ఏం లేదు, ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తే వాళ్ళ డైలీ ఎఫిషియన్సీ వస్తుంది. ఆ ముగ్గురు ఎఫిషియన్సీ వన్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే 39 వచ్చింది. 39 లో టోటల్ వర్క్ ఇంత కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే మనకు ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో మనకి వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.